ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఆటో కావచ్చు, అదానీ స్పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు ఇటు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టెక్ మహేంద్ర, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్ఎల్ఎస్ టెక్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. పూర్తిగా ఐటీకి సంబంధించినటువంటి షేర్లు పూర్తి నష్టాలతోనైతే కనబడతాను. దాదాపుగా 1159 పాయింట్ల నష్టంతో ఐటీ షేర్లు ఉన్నాయి. 35,419 దగ్గర కొనసాగుతా ఉంది. ఇటు బ్యాంక్ నిఫ్టీ కూడా 47 పాయింట్లు స్వల్ప నష్టాలు, 55,403 దగ్గర కొనసాగుతా ఉంది. అదేవిధంగా మిగతావన్నీ కూడా స్వల్ప నష్టాలు. బీఎస్సీ సెన్సెక్స్ మాత్రం 376 పాయింట్ల నష్టంతో ఉంది. ఎక్కువగా ఐటీ మీద బాగా ట్రంప్ దెబ్బ పడిందని కూడా చెప్పుకోవచ్చు. సో మీకు ఏదైనా మార్కెట్కి సంబంధించి డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్కారం. నమస్కారం సార్, నిజంగా ఐటీ పైన బాగా దెబ్బ పడినట్టుంది సార్. అంటే దాదాపుగా 1159 పాయింట్ల నష్టంతో ప్రస్తుతం అయితే ఐటీ ఉంది. సో ఏంటి, ట్రంప్ ఎఫెక్టేనా? H1B వీసాలు, ఐటీ ఇదంతా కూడా ఆ ఎఫెక్ట్ అనుకోవచ్చా? అవునండి, మెయిన్ గా ఈ వీకెండ్ ఆయన తీసుకున్న నిర్ణయంతో H1B వీసా ఫీజుని అంటే లైఫ్ టైం ఫీజు అనుకుంటా, అది $1,00,000 చేయడం అనేది కంపెనీస్ కి బాగా ఇబ్బందికరంగా మారింది. దాంతో ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఈ రోజు ఆల్మోస్ట్ ఇండెక్స్ ప్రైస్ గా 3% నష్టపోవడం జరిగింది. కంపెనీస్ అన్ని కూడా 3 to 5% నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ నష్టాల వల్ల మార్కెట్స్ కూడా మార్నింగ్ కొంత కోలుకున్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తూ ఉంది. మెయిన్ గా ఈ ఐటీ కంపెనీస్ వీక్ అవడం అదంతా చూస్తున్నాం. ఓవరాల్ గా చూస్తే లాస్ట్ 4 weeks నుంచి మన మార్కెట్స్ చక్కగా ర్యాలీస్ జరిపాయి. ఎవ్రీ వీక్ ఆన్ వీక్ పెరుగుతూ ఉన్నాయి. ఈ నిఫ్టీ కూడా 210 పాయింట్లు లాస్ట్ వీక్ లో మనకి లాభాలు చూపించింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 610 పాయింట్స్ లాభాల్లో ట్రేడ్ అయింది. కానీ ఈ రోజు టోటల్ గా వీకెండ్ న్యూస్ తో టోటల్ గా సిచ్యువేషన్ మళ్ళీ రివర్స్ లో వస్తుంది. కానీ ఇది ఒక పుల్ బ్యాక్ కింద అనుకోవచ్చు. మేబీ కొంత ఎక్స్ప్లెనేషన్స్ తర్వాత డ్యామేజ్ ఎంత జరుగుతుంది అనేది పూర్తిగా అనలైజ్ చేసిన తర్వాత మార్కెట్ లో ఈ పుల్ బ్యాక్ అనేది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే 25,229 దగ్గర మార్కెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేటప్పటికి 25,150 అనేది మనకి ఇమీడియట్ సపోర్ట్ గా ఉందండి. ఆ సపోర్ట్ తో మార్కెట్స్ హోల్డ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ పరంగా చూస్తే 25,500 అట్లాగే 25,700 అనేది మనకి మీడియం టర్మ్ కి రెసిస్టెన్స్ గా ఉన్నాయి. సో ఓవరాల్ గా మనకి రేపు సెటిల్మెంట్ ఉంది నిఫ్టీలో. సో ఈ సెటిల్మెంట్ కి మార్కెట్స్ మళ్ళీ కొంచెం రేపటికి కోలుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు అయితే మోస్ట్లీ ఇప్పుడు డౌన్ లో ఉన్నట్లే మార్కెట్స్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, సత్యం గారు ఉన్నారు వరంగల్ నుంచి మీతో మాట్లాడడానికి. సత్యం గారు నమస్కారం. రైట్, కాల్ కట్ అయింది. కిషన్ గారు కూడా ఉన్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్కారం. నమస్కారం సార్. రామకృష్ణ గారు నమస్కారం అండి. మాట్లాడండి. నమస్కారం. షార్ట్ టర్మ్ కోసం భగవతి ఆటో కాస్ట్ అనేది తీసుకున్నాను 460లో. ఎక్కడ ఎగ్జిట్ కావాలి సార్ చెప్పండి. ఇంకొకటి లాంగ్ కోసము యూనివర్సికల్ కేబుల్ 600లో తీసుకున్నాను. ఇది లాంగ్ లో ఉంచుకోమంటారా, ఎక్కడ ఎగ్జిట్ కమ్మంటారు? భగవతి ఏంటండి? భగవతి కేబుల్, భగవతి ఆటో కాస్టింగ్ అనేది 460లో తీసుకున్నాను. షార్ట్ టర్మ్ లో ఎక్కడ ఎగ్జిట్ కావాలి? ఓకే, షార్ట్ టర్మ్ లో ప్రస్తుతం అయితే స్టాక్ లాస్ట్ 3 సెషన్స్ బ్యాక్ షార్ప్ రైజ్ మనం చూసాము. ఒక క్యాప్ అప్ తో పెరగటం మనం చూసాము. మీరు స్టాప్ లాస్ 460లో కొన్నాను అంటున్నారు. సో ఇన్ కేసు ఈ స్టాక్ కనుక మనకి 480 ఆ ప్రాంతాలు 480 అట్లా మీరు స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు ఈ స్టాక్ ని. ప్రస్తుతానికి అయితే స్టాక్ స్ట్రాంగ్ గానే ట్రేడ్ అవుతుంది. ఏ మాత్రము కిందకు వస్తున్నా కానీ మళ్ళీ బయింగ్ అనేది కనిపిస్తుంది. హోల్డ్ అండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 480 స్టాప్ లాస్ తో హోల్డ్ చేయమని చెప్తాను. రైట్ సార్, రాజేష్ గారు ఉన్నారు గుంటూరు నుంచి. రాజేష్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. రామకృష్ణ గారికి నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. పిఎస్యూ బ్యాంక్స్ ని వడ్డీ రేట్లు తగ్గించుకోమని ఆర్బీఐ చెప్పిందని న్యూస్ వచ్చింది సార్ 2 రోజుల క్రితం. అదేమన్నా పిఎస్యూ బ్యాంక్ ఇంపాక్ట్ పడిద్దా, తగ్గుతాయా ఏమన్నా? మా దగ్గర కెనరా బ్యాంకు 110 రూపాయలు ఉన్నాయి సార్.
ఈ షార్ట్ టర్మ్ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? కొంచెం చెప్పండి సార్ వాటి గురించి. కెనరా బ్యాంక్ చక్కగా ర్యాలీ చేస్తుందండి. మీరే ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. కొంచెము రీసెంట్ గా మనకి ఏంటంటే 103, 102 దగ్గర నుంచి నాన్ స్టాప్ గా ర్యాలీ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం 119 అలా ట్రేడ్ అవుతుంది. మేబీ కొంత పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉందండి. అంటే 2-3 రూపాయలు తగ్గే ఛాన్స్ ఉంది, కానీ ఎక్కువగా ఫాల్ అయ్యే ఛాన్సెస్ కనిపించడం లేదు. మళ్ళీ అక్కడ నుంచి రికవరీ అయ్యి ఇంకొక 10% పెరిగే ఛాన్స్ ఉందండి క్లియర్ గా. అంటే మీ టార్గెట్స్ ని 130, 135 ఆ ప్రాంతాల్లో మీ టార్గెట్స్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. రైట్ సార్. అట్లాగే సిఎస్బి బ్యాంక్ గురించి కూడా అడిగారు సార్. సిఎస్బి బ్యాంక్ అండి. అవును సార్. ఓకే అండి. సిఎస్బి బ్యాంక్ ప్రస్తుతం 350 రూపాయల్లో ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ రిజల్ట్స్ బాగలేదు, అందువల్ల నెగిటివ్ సర్ప్రైజ్ వల్ల ఈ స్టాక్ ఫాలో అవుతూ ఉంది. ప్రస్తుతానికి అయితే ఒక సపోర్ట్ దగ్గరికి వచ్చిందండి. 200 days మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందా లేదా అని చూడాలి. మోస్ట్లీ ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఇన్ కేస్ ఈ స్టాక్ సీరియస్ గా 330, 34 ఆ ప్రాంతాలు కట్ చేస్తూ ఉంటే ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అండి. రైట్ సార్. అంజలి గారు ఉన్నారు విజయవాడ నుంచి. అంజలి గారు నమస్కారం. హలో హలో, అంజలి గారు, మీ డౌట్ వినబడుతోంది. రామకృష్ణ గారు ఉన్నారు. సార్, నా దగ్గర బీడీఎల్ షేర్స్ ఉన్నాయి సార్ 1530లో. నేను షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నాను. సో దాని గురించి మీరు చెప్పగలరా? ఓకే అండి. అంటే మీరు ఆల్రెడీ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. అవునండి, ఆల్రెడీ ఒక 100 రూపీస్ ప్రాఫిట్ లో ఉన్నారు. షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నాను అన్నారు. కాకపోతే షార్ట్ టర్మ్ లో కూడా ఈ స్టాక్ బాగానే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయండి. రీసెంట్ గా మనకి స్టాక్ లో డివిడెండ్ కూడా చూసాము. అట్లాగే ఈ స్టాక్ నెక్స్ట్ లెగ్ లో ర్యాలీ చేసినట్లయితే 1725 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉందండి. మీరు హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి మీరు సీరియస్ గా ప్రాఫిట్ బుక్ చేయాలి అన్న ఆలోచనతో ఉన్నట్లయితే అరౌండ్ 1580 ఆ ప్రాంతాల్లో స్టాప్ లాస్ పెట్టుకోండి. స్టాప్ లాస్ పెట్టుకొని అంటే ప్రాఫిట్ లాక్ అవుతుంది. స్టాక్ హోల్డ్ చేయండి, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి స్టాక్. రైట్ సార్. హైదరాబాద్ నుంచి శ్రీరామ్ కుమార్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. ఇది ఆయుష్ వెల్నెస్ కొన్నామండి, అది ఉంచుకోవచ్చా అమ్మచ్చా? అంటే ఆయుష్ వెల్నెస్ ఒక్కసారి స్టాక్ నేమ్. WAYESH ఆయుష్ వెల్నెస్. లోయర్ సర్క్యూట్ అప్పర్ సర్క్యూట్ పెడుతున్నారు సార్. అది అర్థమైంది. ఓకే. ఆయుష్ వెల్నెస్ కంటిన్యూస్ సర్క్యూట్స్ లోనే ఉంటుందండి. రీసెంట్ టైమ్స్ లో మనం ఎప్పుడు చూసినా కానీ ఏదర్ సర్క్యూట్స్ అప్ కానీ సర్క్యూట్ డౌన్ కానీ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే ఈ స్టాక్ లో మీరు ఆల్రెడీ హోల్డింగ్స్ కనుక ఉన్నట్లయితే రీసెంట్ గా ఏమన్నా కొన్నట్లయితే 50 రూపీస్ 50-55 మధ్యలో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో ఆ స్టాప్ లాస్ తో హోల్డ్ చేయమని చెప్తాను. రైట్ సార్. శ్రీధర్ గారు ఉన్నారు ఏలూరు నుంచి. శ్రీధర్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. నమస్తే రామకృష్ణ గారు. సార్ మా దగ్గర ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, విప్రో ఉన్నాయి సార్. ఇన్ఫోసిస్ 1650 సార్, విప్రో 280 సార్. ఇప్పుడు ప్రస్తుతంలో ఇవి అలా ఉంచమంటారా, లేకపోతే ఇంకా ఏమన్నా తగ్గి ఇందులో చాలా ఎగ్జిట్ అవ్వమంటారా? తర్వాత హుండాయ్ మోటార్స్ 2300 ఉన్నాయండి, అవి ఉంచుకోమంటారా? చెప్పండి. హ్యుండాయ్ మోటార్స్ మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుందండి. మనకి రీసెంట్ టైమ్స్ లో స్టాక్ బాగా పెరగడం చూస్తున్నాము. అట్లాగే ఇప్పుడు జిఎస్టీ కట్ తర్వాత కూడా సేల్స్ బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ స్టాక్ లో. కాబట్టి ఈ స్టాక్ లో మీ హోల్డింగ్స్ హాయిగా కంటిన్యూ చేసుకోవచ్చు. తర్వాత మీరు అడిగిన స్టాక్స్ ఇన్ఫోసిస్, విప్రో కనుక తీసుకున్నట్లయితే రీసెంట్ ట్రంప్ న్యూస్ తో కొంత షార్ప్ కట్ అనేది ఈరోజు చూసాము. ఇన్ఫోసిస్ రీసెంట్ గా మనకి స్టాక్ లో కూడా బైబ్యాక్ అనౌన్స్మెంట్ 18,000 కోట్లకి అనౌన్స్ చేయడం జరిగింది. కొంత స్ట్రెంగ్త్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి ఈ స్టాక్స్ లో. రెండు క్వాలిటీ నేమ్సే, కాకపోతే ఏంటంటే షార్ట్ టర్మ్ లో కొంత కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ న్యూస్లతో H1B న్యూస్లతో ఈ స్టాక్స్ కొంత అంటే రియల్ అసెస్మెంట్ జరిగేదాకా ఎంత డ్యామేజ్ జరగచ్చు, లేకపోతే వీళ్ళకి డ్యామేజ్ అనేది పెద్దగా ఉండదండి. అంటే ఎందుకంటే వీళ్ళు ఆ రూల్ ప్రకారం కొత్తగా టాక్టిక్స్ మార్చుకొని వేరే విధంగా ప్లే చేస్తారు. కాబట్టి త్వరలోనే స్టాక్స్ అన్ని కోలుకుంటాయండి. అంటే మీరు ఉన్న స్టాక్స్ అన్ని కూడా క్వాలిటీ నేమ్స్ హోల్డ్ చేయండి. రైట్ సార్. లత గారు ఉన్నారు కాలర్. లత గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా దగ్గర తేజస్ నెట్వర్క్ షేర్స్ ఉన్నాయండి 600 యావరేజ్ లో. నేను తీసుకుని 1 year పైన అయింది. సో అవి నేను ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నానండి Q2 రిజల్ట్స్ వచ్చే లోపు. సో
సో పాసిబిలిటీ ఎంత వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అంటే మార్కెట్ డౌన్ లో ఉంది కదా, సో షేర్ ఇంపాక్ట్ అవుతుంది, కొంచెం దాని టర్మ్ చెప్పండి. ప్రెసెంట్ 601. అవునండి, మోరార్లెస్ మీరు కొన్న ప్రైస్ దగ్గరే స్టాక్ కనిపిస్తుందండి. సో మీరు నెక్స్ట్ క్వార్టర్ లో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే 580 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఆ 580 స్టాప్ లాస్ తో హోల్డ్ చేయండి తేజాస్ నెట్వర్క్. ఇన్ కేసు మంచి ర్యాలీ చేసినట్లయితే ఈ లోపల ఒక 10% కానీ అట్లా రిటర్న్స్ ఏమైనా వచ్చినట్లయితే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. రైట్ సార్, కృష్ణమూర్తి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. కృష్ణమూర్తి గారు నమస్కారం. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. రైట్, నా దగ్గర ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ షేర్లు పబ్లిక్ ఇష్యూలో హోల్డ్ చేస్తున్నానండి అప్పటి నుంచి. ఇది హోల్డ్ చేయాలా లేకపోతే తీసేసి ఎందులో ఇన్వెస్ట్ చేయమంటారు సార్? ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ అండి. అవునండి. ఓకే, సో ప్రస్తుతం అయితే ఈ రోజు కొంత ఫాల్ కనిపించింది, కానీ రీసెంట్ టైమ్స్ లో కొంత ర్యాలీస్ ఈ స్టాక్ లో కనిపిస్తున్నాయండి. సో 5252 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కూడా మళ్ళీ స్టాక్ ఈ కన్సాలిడేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి, కాబట్టి హోల్డ్ చేయండి. లాస్ట్ 1 year లో మనం చూసినప్పుడు కొంత పర్ఫార్మెన్స్ తక్కువగా ఉన్నప్పటికీ మనకి రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ ఏప్రిల్ నుంచి మంచి ర్యాలీస్ చూసాం ఈ స్టాక్ లో. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, మళ్ళీ గుడ్ టైమ్స్ వచ్చినప్పుడు ఈ స్టాక్స్ బాగా పర్ఫార్మ్ చేస్తాయి. రైట్ సార్, సుభాష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సుభాష్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. నా దగ్గర అనంతరాజు ఉంది, అనంతరాజు అండ్ ఆర్ఎన్ అని ఈ రెండు హోల్డ్ చేయొచ్చా? అది అంటే అనంతరాజు వచ్చి 590 ఉంది, ఆర్ఎన్ వచ్చి 260 ఉన్నాయి. ఓకే, అనంతరాజ్ కూడా మనకి మంచి ర్యాలీస్ చూస్తున్నాం లాస్ట్ 4-5 సెషన్స్ నుంచి. షార్ప్ బౌన్స్ మన 525 నుంచి 671 దాకా పెరిగింది. ఇంకా ఫర్దర్ గా అప్ అనేది అనంతరాజులో కనిపిస్తుందండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. అంటే ఇంకా డీసెంట్ రిటర్న్స్ మీరు అట్లీస్ట్ ఒక 1 year పాటు హోల్డ్ చేయగలిగితే అనంతరాజులో డీసెంట్ రిటర్న్స్ ఇంకా వచ్చే అవకాశం ఉంది. ఆర్బిఎన్ఎల్ మాత్రం కొంత కన్సాలిడేషన్ మోడ్ లో ఉందండి. అంటే బ్రాడ్ కన్సాలిడేషన్ అనేది 315 నుంచి అరౌండ్ 415 మధ్యలో కన్సాలిడేషన్ అవుతుంది. ప్రస్తుతం 358 ఉంది. మీరు ఈ స్టాక్ కనుక అప్పర్ సైడ్ వచ్చినప్పుడు అంటే 415, 420 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఒకసారి ఎగ్జిట్ అయిపోయింది. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. విబిఎల్ అండ్ ఏజిఐ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్ సిద్ధార్థ్ గారు. విబిఎల్ వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్. ఓకే, ఏజిఐ గ్రీన్ ప్యాక్ అండి. అవును సార్, 827 ఉంది. వరుణ్ బెవరేజెస్ కొంత వీక్ గా ట్రేడ్ అవుతుందండి. ప్రస్తుతం 464 ఉంది. అట్లాగే ఈ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అన్నిటి మీద 40% జిఎస్టీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి కొంత సేల్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ స్టాక్ లో కూడా కొంత కన్సల్టేషన్ కానీ నెగిటివ్ మూడ్ అనేది క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చూసుకోండి, అట్లీస్ట్ మీరు 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ ఉంటే హోల్డ్ చేయొచ్చు. లేదు మంచి స్టాక్స్ లో బెటర్ స్టాక్స్ లోకి మూవ్ అవుదాం అనుకుంటే ఒకసారి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ప్లాన్ చేసుకోండి. కంపెనీ వైజ్ గా అయితే మంచి కంపెనీ అండి, క్వాలిటీ వైజ్ గా ప్రాబ్లం లేదు. అయితే ఓన్లీ కొన్ని రిఫార్మ్స్ వల్ల వచ్చిన ఇబ్బందే. తర్వాత ఏజిఐ గ్రీన్ ప్యాక్ కనుక తీసుకున్నట్లయితే ప్రస్తుతము కన్సాలిడేషన్ మోడ్ లో ఉందండి స్టాక్. నెక్స్ట్ సపోర్ట్స్ లెవెల్స్ వచ్చేటప్పటికి 815 దగ్గర 800, 815 ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. మోస్ట్లీ సపోర్ట్స్ తీసుకొని మళ్ళీ హోల్డ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే ఇమ్మీడియట్ గా అమ్మాల్సిన పని లేదు, హోల్డ్ చేయొచ్చు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత ఇప్పుడు ఐటీ షేర్లు పడుతున్నటువంటి నేపథ్యంలో మరి వాటిపైన ఇన్వెస్ట్ చేయొచ్చా? రామకృష్ణ గారు ఉన్నారు మనతో. మార్కెట్లు అయితే ప్రస్తుతం నష్టాలు కొనసాగుతున్నాయి సార్. ఇప్పుడు ఈ పొజిషన్లో సార్ ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఈ H1B వీసా ఇష్యూ కావచ్చు, ఇవన్నిటి నేపథ్యంలో ఈ ఐటీ స్టాక్స్ మాత్రం చాలా పడిపోతున్నాయి. దాదాపుగా 1100 పాయింట్ల డౌన్లో ఉంది. సో దీన్ని అవకాశంగా తీసుకోవచ్చా? ఎట్లా ఉంటుంది సార్ ఇన్వెస్ట్ చేస్తే? అంటే యాక్చువల్ గా ఐటీ ఇండెక్స్ కనుక అబ్జర్వ్ చేస్తామండి, లాస్ట్ 1 year లో మనము లాస్ట్ డిసెంబర్ లో పీక్ లెవెల్కి వెళ్ళింది. 46,000 ఇండెక్స్ లెవెల్ ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం అరౌండ్ 35,000 నెంబర్ దగ్గరికి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 24% ఫాల్ అనేది ఐటీ ఇండెక్స్ లో మనం గమనిస్తున్నాం. అట్లాగే కంపెనీస్ దగ్గర టాప్ లైన్ కంపెనీస్ కానీ మిడ్ క్యాప్ కంపెనీస్ దగ్గర క్యాష్ లెవెల్స్ అయితే బాగా ఉన్నాయండి. అంటే గతంలో ఎర్న్ చేసిన మనీస్, ప్రాఫిట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే వాల్యూ కంపెనీస్ గా ఇవన్నీ కూడా మారిపోయినాయి. కాకపోతే ఈ వాల్యూ వెంటనే అన్లాక్ అవుతుందా లేకపోతే కొంత టైం పడుతుందా అంటే ఇప్పుడున్న అనిశ్చితి వల్ల కొంత టైం పట్టే అవకాశం ఉంది.
సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు ట్రాంచెస్ లో కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ 2 years నేను ఈ ఐటీ సెక్టర్ లో ఉంటాను అనుకున్న వాళ్ళు మాత్రమే ఎంట్రీస్ తీసుకోమని చెప్తానండి. ఇప్పుడు ఒక 25%, తర్వాత ఇంకేమన్నా ఫాల్ అయితే ఇంకో 25%, మళ్ళీ రైజ్ అయితే కూడా ఒక 25% ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఓవరాల్ గా అరౌండ్ దిస్ నెంబర్ అంటే 35,000 నుంచి ఇండెక్స్ మేబీ ఒక 1,000 points కింద కానీ 1,000 points పైకి కానీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో అడిషనల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే లాంగ్ రన్ లో రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కంపెనీ వైజ్ గా బ్యాలెన్స్ షీట్లు క్లీన్ గా ఉంటాయి. అట్లాగే ఎవరికి అప్పులు ఉండవండి. జనరల్ గా ఐటీ కంపెనీస్ అన్నిటికీ కూడా 0 debt కంపెనీసే. కాబట్టి ధైర్యం ఉండి 2 సంవత్సరాలు ఉండగలను అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టుకోవచ్చు. రైట్ సార్, కాలర్స్ ఉన్నారు. నాగార్జున గారు ఉన్నారు కుకటిపల్లి నుంచి. నాగార్జున గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రామకృష్ణ గారు సార్. సార్ కెమికల్ స్పెషాలిటీ ఒకటి సార్, స్కిప్పర్ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు సార్. కెమికల్ స్పెషాలిటీ. హలో, వింటున్నారు ఒకటేనా? స్కిప్పర్ సార్, స్కిప్పర్. ఓకే, స్కిప్పర్ అడుగుతారు. కెమికల్ స్కిప్పర్ సార్. అలాగే కెమికామ్ చూసినట్లయితే ప్రస్తుతం 259 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. మనకి రీసెంట్ గా మనకి ఏప్రిల్ నుంచి చూస్తే చక్కటి ర్యాలీ గమనించవచ్చు. 164 నుంచి స్టాక్ పెరుగుతుంది. కెమికల్ సెక్టర్ లో కొన్ని స్టాక్స్ చక్కటి ర్యాలీస్ చూస్తున్నాం ఈ మధ్య. సో ఈ స్టాక్ కూడా మళ్ళీ ఫర్దర్ గా ర్యాలీస్ జరిపే అవకాశం ఉందండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. అట్లీస్ట్ ఒక 6 months ఉన్నట్లయితే ఈ స్టాక్ లో ఇంకా మంచి రిటర్న్స్ ఈ స్టాక్ లో పొందే ఛాన్స్ ఉంది. అరౌండ్ 290 ఆ ప్రాంతాల దాకా వెళ్లే ఛాన్సులు క్లియర్ కనిపిస్తుంది. స్కిప్పర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రీసెంట్ టైమ్స్ లో కొంత కన్సల్టేషన్ కనిపిస్తుంది. అరౌండ్ 560 అలాగే 490 ఆ జోన్ లో ఉంది. వన్స్ 560, 580 క్రాస్ అయిన టైంలో ఈ స్టాక్ లో మంచి మూవ్మెంట్ మళ్ళీ చూసే అవకాశం ఉంది. హోల్డ్ అండి, 2 కూడా హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. వేణుగోపాల్ బుద్ధవరపు అడుగుతున్నారు, 5 Star ఫైనాన్స్ కు లాభాలు పెరుగుతున్నా షేర్ వాల్యూ రోజు రోజుకు తగ్గుతోంది, ఎందువల్ల? ప్రజెంట్ 537 ఉంది సార్. సో కొన్నిసార్లు అంటే స్టాక్స్ అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అంటే వాళ్ళు ఇచ్చిన కాన్ కాల్స్ లో చెప్పిన ప్రామిస్ లో అవన్నీ మీట్ కానప్పుడు స్టాక్స్ వీక్ అవుతాయి. లాస్ట్ 2 quarters లో అదే జరిగింది. సో నెగటివ్ సర్ప్రైజెస్ వల్ల ఈ స్టాక్ కొంత వీక్ గా కనిపిస్తుంది. మేబీ మళ్ళీ ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ స్టాక్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే కొంచెం వీక్ గా కనిపిస్తుంది స్టాక్. మేబీ సపోర్ట్స్ అనేవి 510 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ ఉన్నాయి. రైట్ సార్, సతీష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే గారు. నమస్తే అండి. సార్ ప్రెసెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసం హుండాయ్ మోటార్స్ ఒకటి, మహీంద్రా ఒకటి, ఈ రెంట్లు ఏది బెస్ట్? 2 తీసుకోమంటారా? కొన్ని సో 2 కూడా మంచి కంపెనీస్ అడిగారండి మీరు. హుండాయ్ మోటార్స్ కానీ మహీంద్రా కానీ. సో 2 కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. చక్కగా పెరుగుతున్నాయి. లాస్ట్ 1 year లో మనం చూస్తే హ్యుండాయ్ మోటార్స్ కొంత ఐపీఓ తర్వాత కొంత కన్సాలిడేషన్ అయినప్పటికీ తర్వాత ఒకసారి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత చక్కటి ర్యాలీ జరిగింది. సో 2 కూడా మంచి సెగ్మెంట్ లో ఉన్నాయండి. అంటే మంచి మోడల్స్ రిలీజ్ చేయడం కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆ మోడల్స్ అన్నిటిలో కూడా కొంచెం బెటర్ ఎడ్జ్ ఉన్నట్టు అర్థమవుతుంది 2 కంపెనీస్ కి. కాబట్టి 2 మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు సార్. అట్లాగే ఆటో రంగం కూడా పెరిగే అవకాశం ఉందా మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా? ఎందుకంటే జిఎస్టీ కూడా తగ్గడం, తర్వాత ఇయర్ ఎండ్ సేల్స్, ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి. ఆటో సెక్టర్ చాలా రోజుల నుంచి బాగుందండి. అలాగే ఇప్పుడు కూడా మెయిన్ గా పర్ఫార్మింగ్ స్టాక్స్ అంటే కొన్ని స్టాక్స్ అంటే టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ కొంత వీక్ గా పర్ఫార్మ్ చేసినాయి లాస్ట్ 1.5 year నుంచి. అలాంటి స్టాక్ మినహాయిస్తే మిగతా స్టాక్స్ అన్ని కూడా బాగానే రిటర్న్స్ ఇచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ లో ఈ జిఎస్టీ బెనిఫిట్స్ వీటన్నిటి వల్ల ఇంకా బాగా ఆటో స్టాక్స్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే క్వాలిటీ నేమ్స్ అట్లాగే కొన్ని రీస్ట్రక్చర్స్ అవుతున్నాయి. ఇప్పుడు టాటా మోటార్స్ అనేది 2 కంపెనీలుగా స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయిన తర్వాత అనలైజ్ చేసి ప్యాసింజర్ వెహికల్స్ లో ఉండాలా లేకపోతే మామూలు కమర్షియల్ వెహికల్స్ లో ఉండాలా అనేది చూసుకోవాలి. దాన్ని అట్లాగే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన హ్యుండాయ్ మోటార్స్ కానీ M&M కానీ బాగా పర్ఫామ్ చేస్తున్నాయండి లిస్టెడ్ ఎంటిటీస్ లో. 4 wheelers లో. 2 wheelers లో అయితే మనకు తెలిసిన 3 కూడా అంటే బజాజ్ ఆటో, హీరో మోటార్స్, టీవీఎస్ మోటార్స్ 3 కూడా చక్కటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. సో 2 wheelers లో ఆ 3 కంపెనీస్, 4 wheelers లో హ్యుండాయ్ అలాగే M&M మీద దృష్టి పెట్టచ్చు.
రైట్ సార్, భాషా గారు ఉన్నారు కాలర్. భాషా గారు నమస్కారం. భాషా గారు, నా దగ్గర డిఎఫ్ఎం ఫుడ్స్ అనేసి రైట్ ఇష్యూలో నేను పార్టిసిపేట్ చేయలేదు సార్ లాస్ట్ ఇయర్ లో. ఇప్పుడు అది మళ్ళీ నా అకౌంట్ లో చూపిస్తాను సార్. దాన్ని ఎలా విత్డ్రా చేసుకోవాలా సార్? డిఎఫ్ఎం ఫుడ్స్ సార్. డిఎఫ్ఎం ఫుడ్స్ సార్. డిఎఫ్ఎం. ఒకసారి మళ్ళీ చెప్పండి. బిఎఫ్ఎం సార్. డిఎఫ్ఎం సార్. డిఎఫ్ఎం ఫుడ్స్. ఓకే. ప్రెసెంట్ పాల్గొలేదు సార్ లాస్ట్ 1 year బ్యాక్. రైట్. ఇప్పుడు మళ్ళీ నా అకౌంట్ లో డిమాట్ అకౌంట్ లో చూపిస్తాను సార్. రైట్. 462 ఉంది సార్. అంటే ఒకసారి రైట్స్ అయిపోయిన తర్వాత, టైం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇవ్వకపోవచ్చు అండి బహుశా. సో రిజిస్టార్ కి మీరు మెయిల్ పెట్టండి. రిజిస్టార్ కనుక యాక్సెప్ట్ చేస్తే మీరు రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయొచ్చు. మోస్ట్లీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు అండి. టైం అయిపోయిన తర్వాత మీకున్న షేర్స్ వేరే వాళ్ళకి అలాట్ చేసి ఉండొచ్చు బహుశా. ఏదైనా కానీ మీ రిజిస్టార్ తో చెక్ చేసుకోవడం బెటర్. రైట్ సార్. శివ గారు ఉన్నారు వరంగల్ నుంచి. శివ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బోత్ ఆఫ్ యూ. రైట్, మీ డౌట్ అడగండి. ఎన్బిసిసి ఒకటి, అదానీ పవర్, పిఎన్సి ఇన్ఫ్రా, ఈ 3 ఎంట్రీ తీసుకోవచ్చా 1 year కోసం? సార్ ఎన్బిసిసి బాగానే ఉందండి. అంటే ఎన్బిసిసి చార్ట్ కనుక చూస్తే రీసెంట్ ఫాల్ తర్వాత మళ్ళీ రికవరీ పాత్ లో ఈ స్టాక్ వెళ్తూ ఉంది. ప్రస్తుతం 114 అలా ట్రేడ్ అవుతుందండి. 1 year కోసం మీరు స్టాక్ లో పొజిషన్స్ తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కి బాగానే ఉంటుంది. తర్వాత మిగతా స్టాక్స్ ఏంటండి? రైట్ సార్. కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చా? జగదీష్ గారు అడుగుతున్నారు. రీసెంట్ గా పిఎస్యు బ్యాంక్స్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాయండి. వాటిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా ఒకటి. మనకి పర్టికులర్ గా ఈ సెప్టెంబర్ మంత్ లో ఆల్మోస్ట్ 51 ఉండే స్టాక్ 51, 52 ఉండే స్టాక్ ఇప్పుడు ప్రస్తుతం 57 దగ్గర ట్రేడ్ అవుతుంది. వన్స్ ఈ స్టాక్ కొంత రెసిస్టెన్స్ 59 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఉందండి. వన్స్ అది క్రాస్ అయితే మంచి ర్యాలీ స్టాక్ లో జరిపే అవకాశం ఉంది. 1 year కోసం తీసుకోవచ్చు అండి స్టాక్. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. సారీ, సునీల్ గారు నమస్కారం. నమస్తే అండి. రైట్, మీ డౌట్. ఇప్పుడు మన విక్రమ్ సోలార్ అండి ట్రెండ్ మీద కావాలి. విక్రమ్ సోలార్ 4000 షేర్స్ 370 తీసుకున్నా. ఓకే, చెప్పండి, మీ డౌట్ అడగండి. ప్రజెంట్ 332 ఉంది. రైట్, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. విక్రమ్ సోలార్ గురించి అడుగుతున్నాడు. 332 ఉంది ప్రజెంట్. విక్రమ్ సోలార్ మంచి కంపెనీ అండి. కాకపోతే రీసెంట్ లిస్టింగ్ కంపెనీ, కొత్తగా లిస్ట్ అయింది. ప్రస్తుతం 332 ఉందండి. ఆయన కొన్న ప్రైస్ నాకు వినిపించలేదు. సో ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయాలండి. ఇమీడియట్ గా మనం 1 or 2 quarters రిజల్ట్స్ చూసేదాకా మనం ఆగి అప్పుడు డెసిషన్ తీసుకోవడం బెటర్ అండి. ఇంకా ఫర్దర్ గా యాడ్ చేసుకోవాలా లేదా ఎగ్జిట్ అవ్వాలా ఇలాంటి విషయాలు ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చండి. రైట్ సార్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది వాళ్ళ ఏబిఎన్